విడాకుల నాటకంలో ఉత్తమ నటిగా నీకు నేను ముద్దివ్వాలనుకుంటున్నాను. ఆ కానుకేం వద్దు కాని నన్ను నొగ్గేస్తే నాన్ పోయి పనులన్నీ చేసుకుని వస్తాను. అసలే ఆ నీలాంబరి మనం ఏం చేస్తున్నామా అని చూస్తా ఉంటది. పార్వతి, డాడ్ ఇంటికొచ్చేంత వరకు చాలా అలర్ట్గా ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళగానే శేఖర్ నిన్ను కలుస్తాడు. అయ్యగారు ఇంటికి రాగానే వచ్చేస్తాను పెద్దబాబు గారు. నేను వస్తాను పార్వతి. అప్పటి వరకు ఈ నాటకాన్ని కంటిన్యూ చేయాలి. అయ్యగారు వచ్చేంత వరకు అనుమానం రాకుండా చూడాలి కదా పెద్దబాబు గారు. సరే, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం పార్వతి. ఇంకెప్పుడు ఇలాంటి నాటకం ఆడకూడదు పార్వతి. కల్లో కూడా నిన్ను విడిచి ఉండలేను. అట్టకి శ్రీవారు, బాధపడకండి. నాటకమే కదా. ఇది నిజమే కదా? నాటకం అని చెప్పి ఇంకో ముద్దిస్తాలే. పెద్దబాబు రిస్క్ తీసుకోకముందే ఆయన్ని విడిపించుకోవాలి. నా వాళ్ళని సేఫ్గా ఉంచడమే నాకు ముఖ్యం. నేనేమైపోయినా పర్వాలేదు. హలో, వెడ్డింగ్ యానివర్సరీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నావా అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి? నేను చేసే ఏర్పాట్లేంటో నువ్వే చూస్తావు. అంటే ఏంటి, నా ప్రాణం తీస్తావా? నా భర్త నీ దగ్గర బందీగా ఉన్నా ఆయనకేమీ కాదు. నేను సుమంగళిగానైనా పోతాను కానీ నా వాళ్ళకేమీ జరగనివ్వను. నువ్వు ఆవేశపడి నాకోసం రావద్దు అఖిలాండేశ్వరి. ఇంటికెళ్ళు. సర్ప్రైజ్ ఏంటో నీకే తెలుస్తుంది. ఏం చేస్తున్నావు? గిఫ్ట్ ఇస్తున్నాను. ఫంక్షన్కి అటెండ్ కావడం లేదు కాబట్టి సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను. ఇంటికెళ్తే నీకే తెలుస్తుంది. కారు ఇంటికి తిప్పేసేయ్. ఏదైనా అనర్థం జరిగితే మాత్రం సహించను చాముండేశ్వరి. నువ్వు వెళ్లకుండా నన్ను అడిగితే నేనే చెప్పేస్తాను. అప్పుడు థ్రిల్ ఉండదు. అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే ఇంటికి వెళ్ళు అంటున్నాను. సీయో. ఏమై ఉంటుంది? చాముండేశ్వరి సంతోషపెట్టే పని ఏది చేయదు. ఇంట్లో వాళ్ళకేమైనా నో, అలా జరగకూడదు. అలా జరగనివ్వను. డ్రైవర్, మేడం, కారింటికి పోని. అలాగే మేడం. దేవా పార్వతులు సంతకాలు పెట్టి విడిపోతున్నారని తెలుసుకున్నాక షాక్ అవుతావు అఖిలాండేశ్వరి. కుప్పకూలిపోతావు. రేపు ఫంక్షన్ ఎలా జరుపుకుంటావు? సాట్. హలో ఆంటీ, అంకుల్ని రిలీజ్ చేశారా? పార్వతి ఇంట్లో నుండి వెళ్లకముందే శివశంకర్ని ఎలా పంపిస్తాను? అంకుల్ని విడుదల చేయకపోతే నన్ను ఇక్కడ టార్చర్ పెట్టేస్తారా ఆంటీ? నీ ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి ప్రతీకారం తీర్చుకో నీలాంబరి. నిజంగానే దేవా పార్వతి విడిపోతున్నారో లేదో గమనించి అడుగు ముందుకు వెయ్యి.
అలాగే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రాక్షసిని ఊపిరాడనివ్వకుండా చేయాలి. గుక్క తిప్పుకోకుండా చూడాలి. చంద్రముఖి గురించి ఆలోచించకూడదు. లిఫ్ట్ చేస్తే ఐష్ పేచి పెడుతుందేమో, కానీ ఎవరో ఏంటో. హలో ఐశ్వర్య, హాస్పిటల్కి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటా అని కాల్ చేశాను. ప్రాబ్లం ఏం లేదు కదా? హలో, ఎవరు? నేను ఐశ్వర్య హస్బెండ్ని. మీరెవరు? ఐఎమ్ డాక్టర్ జోస్నా. ఐశ్వర్యని ఎందుకు హాస్పిటల్కి రమ్మంటున్నారు? డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా? నా భర్త బాగుండాలి. నా భర్త బాగుండాలి. నా బిడ్డకి తోడుగా ఉండాలి. మీరు ఇంకెవరితో చెప్పకండి డాక్టర్. ఇంకెవరికి చెప్పకండి. ప్రామిస్ చేయండి. చెప్పండి డాక్టర్. కంగారు పడకండి, తను ప్రెగ్నెంట్ కాదన్న నిజమైతే చెప్పలేదు. థ్యాంక్ యూ డాక్టర్. తనకి నిజం ఎక్కడ తెలిసిపోయిందని చాలా భయపడ్డాను. డోంట్ వరీ, ఐశ్వర్యనైతే హాస్పిటల్కి రమ్మని చెప్పండి. ఇప్పుడెందుకు డాక్టర్? ప్రాబ్లం ఏం లేదంటున్నారు, కానీ మళ్ళీ. ఇప్పుడు అన్ని వివరాలు చెప్పలేం సార్. హాస్పిటల్కి అయితే రమ్మనండి. ఓకే డాక్టర్. ఐష్, ఐశ్వర్య, ఐష్, ఐశ్వర్య, ఐష్, 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 ఐష్. ఐష్, ఐష్, ఐశ్వర్య, ఏమైంది ఐష్? ఐష్, ఏమైంది? ఏమైంది ఐష్ నీకు? ఐష్, ఏమైంది? ఏం చేస్తున్నావు? బెడ్ మీద పడుకోకుండా కిందెలా? బెడ్ మీద పడుకుంటే పిచ్చెక్కిపోతుంది. నన్ను మోసం చేసావు కదా. నువ్వు నా దగ్గర లేనప్పుడు ఇక నాకేది అక్కర్లేదు. ఒకసారి అద్దులో నీ మొహం చూసుకో ఐష్. ఎలా ఉన్నావు నీకే తెలిసింది. నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోతావు. చంద్రముఖి బాగుంటే చాలు కదా. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? డాక్టర్ జోష్నా గారు నీకు ఫోన్ చేశారు. ఏమన్నారు? అది నువ్వు చెప్పాలి. నేను చూపిస్తున్న డాక్టర్ దగ్గర కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కంగారు ఎందుకు? ఏదైనా దాచిపెట్టిన విషయం బయటపడుతుందనా? నేనేం దాచాను? అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. వెళ్తే నేను కూడా నీ వెంట వస్తా. నువ్వు ఉండాల్సింది పక్క గదిలో, నా దగ్గర కాదు. నా వెంట పడకు. ఏయ్ మెంటల్, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వంటే ఎంత ఇష్టమో తెలీదా? నువ్వు బాగుంటేనే నేను బాగుంటానని మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. నువ్వు అనుమానించడం మానే ఐష్. అప్పుడే మారిపోయావా?
నేను ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. నీకే అర్థం కావట్లేదు. అయినా సరే నేను నిన్ను నా బంగారంలాగే చూసుకుంటా. నువ్వేమన్నా సరే. ఏంటంటీ సర్ప్రైజ్ ఎక్కడుందా అని హడావిడిగా వచ్చారా? ఇంకా మీ ఆయుష్ పెరుగుతుందనుకోకు నీలాంబరి. కోపం వస్తుందా ఆంటీ? రేపు మీ పెళ్లి రోజు. కూల్గా ఉంటేనే అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్తేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు నీలాంబరి. ఆంటీ, నా మీద దాడి చేస్తే రేపు అంకుల్ ఇక్కడికి రావడం కూడా ఆగిపోతుంది. నా సహనాన్ని పరీక్షించిన ప్రమాదమని నీకు తెలుసు. ఎందుకు బతుకున్నామా అని నువ్వు చాముండేశ్వరి గుండెలు బాదుకుంటారు. మా సంగతి పక్కన పెట్టండి ఆంటీ. ముందు ఈ విడాకుల పత్రాలు ఒకసారి చూడండి. దేవా పార్వతులు విడిపోతున్నారని సంతకాలు చేశారు. నా కొడుకు కోడలు ఈ జన్మలో విడిపోరు. నువ్వు తప్పుడు సంతకాలు పెట్టించుకుని ఎవరిని ఫూల్ చేయాలని చూస్తున్నావు? ఏమైందమ్మా? పెద్ద బాబు, ఏంటిది నాన్న? నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టావా? అది నిజం చెప్పు నాన్న. నువ్వు ఇలా చేయవని నాకు తెలుసు. పార్వతి, నువ్వు ఐశ్వర్యలా ఆవేశపడితే నేనేమనుకోవాలి? మాట్లాడండి దేవా సార్. నువ్వు నోరు మూసుకోవే, లేదంటే నీ చెంప పగిలిపోతుంది. చెప్పండి పెద్దబాబు గారు. మీ అమ్మ నాను అమ్మగారు కాదు అన్నందుకు విడాకులిస్తున్నానని చెప్పండి. సంతకం పెట్టానని చెప్పండి. పెద్ద బాబు, ఏం చేసినా అడ్డు చెప్పకమ్మా అని ఎందుకేనా నువ్వు మాట తీసుకుంది? చెప్పు నాన్నా, చెప్పు నాన్నా. ఇదంతా అబద్ధం అని చెప్పు. నువ్వు ప్రాణంగా ప్రేమించిన పార్వతిని వదిలి ఉండలేనని చెప్పు. అమ్మా,
చెప్పు నాన్న. నువ్వు బాధపడుకో. నేను సంతకం పెట్టినంత మాత్రాన నా జీవితం ఇంకేదో అయిపోతుంది అనుకోకమ్మా, ప్లీజ్. అమ్మా, అంటే నేను చెప్పేది అంటే నువ్వు సంతకం పెట్టావా? సంతకం పెట్టావా? పార్వతిని విడిచిపెట్టేస్తావా? పార్వతిని విడిచిపెట్టేస్తావా? ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్దాం. నువ్వు డాక్టర్కి ఫోన్ చేయి. వద్దు బాబా, హడావిడి చేస్తే ఆంటీకి ప్రమాదం. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఆంటీ, అమ్మా, దీనంతటికి కారణం ఇదే. విడాకుల పత్రాలు తీసుకొచ్చి పంచాయతీ ఎందుకు పెట్టావే? ఏంటది? అక్క, అక్క, ఆంటీ. పార్వతి ఆంటీ దగ్గరికి వెళ్ళట్లేదంటే అది సంతకం పెట్టడం నిజమే. దేవా దీన్ని అసహించుకోవడం కూడా అంతే నిజం. ఆంటీ కోలుకునే లోపు దీన్ని బయటికి పంపించేయాలి. ఆంటీ, అమ్మగారు, కళ్ళు తెరవండి అమ్మగారు. మీకు ఇట్లా అవుతుందని అనుకోలేదు. పెద్దబాబు గారు, ఈ నాటకం చాలు. మనం ఏమైపోతామో అని అమ్మగారు ప్రాణాల మీద తెచ్చుకున్నారు. లేదు పార్వతి, అమ్మగారు, మా గురించి ఆలోచించే నువ్వు బాగుండాలమ్మా. నీకేదైనా జరిగితే నువ్వు ఏమైపోతావు? అమ్మా, అక్కకేం కాదు పెద్దబాబు. ఆ చాముండేశ్వరి నీలాంబరి చావు అక్క చేతిలోనే రాసి పెట్టుంది. ప్లీజ్ అమ్మా. డాక్టర్ వస్తున్నారు, ఆన్ ద వే. అమ్మని రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. చెప్పు. ఆంటీ, దేవా పార్వతులు నిజంగానే విడిపోతున్నారు. నిజమా? అవునాంటీ, అఖిలాంటికి డివోర్స్ పేపర్స్ చూపించేశాను. పార్వతి దేవాలను నిలదీసింది. అమ్మని అవమానించి అనుమానించే భార్య నాకు అక్కర్లేదని కానీ అఖిలాంటికి గుండెపోటొచ్చి కుప్పకూలిపోయింది. అఖిలాండేశ్వరికి హార్ట్ అటాకా? చాముండేశ్వరి, నాకిని ఏం చేసావు? ఏం జరిగింది? చెప్పు చాముండేశ్వరి, చెప్పు. మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందంట శివశంకర్. కంగారేం లేదు, ఇంకా ప్రాణాలతోనే ఉంది. చాముండేశ్వరి. అవును కదా నీలాంబరి? ఆంటీ, హలో. దేవా పార్వతులు విడిపోతున్నారు అంటే అది పతనం అవ్వాలి. ప్రెస్ వాళ్ళని పిలిపించి హంగామా చెయ్యి. న్యూస్ దద్దరిల్లిపోవాలి. పబ్లిసిటీ అయితే ప్రాబ్లమే ఉండదంటారా ఆంటీ? 4 గోడల మధ్య విడిపోతే పరువు పోదు. నలుగురికి తెలియాలి. పార్వతి దేవాకి దూరమైతే ఆ ఇంటి పెద్ద కోడలవ్వడానికి నువ్వు రెడీగా ఉండు. ఎస్ ఆంటీ, మీరన్నది